ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడమే తన రాజకీయ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం యాతకులకుంట వద్ద శ్రీరామ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న టన్నెల్ నిర్మాణ పనులను అధికారులతో కలిసి మంత్రి గురువారం పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలమవుతుందన్నారు. వీలైనంత తొందరగా ప్రాజెక్టును పూర్తి చేసే ఉమ్మడి జిల్లాలో 10 లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందిస్తామని చెప్పారు. ప్రాజెక్టులో యాతలకుంట టెన్నెల్ ప్రధానమైందని పనులు 2 వైపుల నుంచి చేసుకుంటూ రావాలన్నారు. సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతిపై ఈ నెల 8న హైదరాబాద్లో మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి తుమ్మల ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మే నెలాఖరుకల్లా సీతారామ ప్రాజెక్టు పరిధిలోని అన్ని కాలువల పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. పనుల్లో వేగం పెంచితే ఈ ఏడాదిలోనే వైర రిజర్వాయర్, లంకసాగర్ చెరువు, ఎన్ఎఫ్పి ఆయకట్టులోని సుమారు 1.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చన్నారు. ఏడూరు వద్ద లింక్ కెనాల్ పనులకు టెండర్లు పూర్తి చేసి పనులు మొదలు పెట్టాలన్నారు. యాతలకుంటలో భూసేకరణ పూర్తయితే సత్తుపల్లి టెన్నెల్ ద్వారా లంకసాగర్, బేతుపల్లి కెనాల్కు ఈ సీజన్లో సాగునీరు ఇవ్వచ్చన్నారు. సత్తుపల్లి కెనాల్కు సంబంధించి భూసేకరణకు 12 కోట్లు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే పాలేరు టెన్నెల్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పనులు పూర్తయితే పాలేరు రిజర్వాయర్కు జలాలు తీసుకురావచ్చన్నారు.